రాధ అయితే ఇంట్లో అలా భోజనం వడ్డిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి శ్యామ్ వచ్చి రాధ అమ్మ వాళ్ళేరి కనిపించడం లేదని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకు రాధ అయితే ఏదో ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్ళారని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు శ్యామ్ అయితే ఏంటి ఇంపార్టెంట్ పని, కొంపతీసి నా మొదటి పిల్లలతో మాట్లాడడానికి కానీ ఆఫీస్కి వెళ్ళారా ఏంటి అని చెప్పి అనుమానం పడుతూ ఉంటాడు. ఇంతలో మధుర అలాగే ధనుంజయ్ అయితే శ్యామ్ ఆఫీస్కి వెళ్తారు. అది చూసి అందరూ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని చెప్తూ ఉంటారు. ఇంతలో శ్యామ్ అయితే అక్కడ ఉన్న అతనికి ఫోన్ చేసి ఒకవేళ అమ్మ నాన్న కానీ అని చెప్పి అనగానే వచ్చారు సార్ ఇప్పుడే వచ్చారని చెప్పి అంటాడు. ఆ మాటలకు శ్యామ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక శ్యామ్ ఫోన్లో మాట్లాడి షాక్ అయ్యేసరికి రాధ అయితే ఏంటండి ఏమైందని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంతలో మధుర అయితే అక్కడ ఆ ఛాంబర్లో కూర్చొని అక్కడ ఉన్న రుక్మిణికి కబురు పెట్టిస్తూ ఉంటుంది. ఆయన అయితే రుక్మిణి దగ్గరకు వెళ్ళి మేడం ఇలాగా సార్ వాళ్ళ మేడం అమ్మ నాన్న వచ్చారు, ఒకసారి మీరు రండి అని చెప్పి మిమ్మల్ని రమ్మన్నారని చెప్పి పిలుస్తాడు. ఆ మాటలో రుక్మిణి అయితే తన ఫైళ్ళు తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అది చూసి మధుర ధనుంజయ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి ఈ అమ్మాయ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక రుక్మిణితో మధుర ధనుంజయ్ వాళ్ళు ఏం మాట్లాడనున్నారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.